హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. ఈ రోజు మనం ఎంతో రుచికరంగా చాలా టేస్టీగా ఉండే ఒక సైడ్ డిష్ తయారు చేసుకుందాం. ఏంటి ఆ సైడ్ డిష్ అనుకుంటున్నారా? మరేమీ లేదండి, గ్రీన్ మిర్చితో పికిల్ చేసుకుందాం. ఈ పికిల్ కోసం ఒక పావు కిలో పచ్చిమిర్చి తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా స్లైసెస్ లాగా మొత్తం అన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న వాటన్నింటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందాం. దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ సోంపు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ కలౌంజీ సీడ్స్ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో బాగా రోస్ట్ చేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని చాలా ఫైన్ పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకుందాం. 5 టేబుల్ స్పూన్స్ వెనిగర్ యాడ్ చేసుకుందాం. మసాలా అంతా గ్రీన్ చిల్లీస్ కి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పాన్ లో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ తీసుకుని హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఆ ఆయిల్ ని మనం ఈ మిర్చిలో యాడ్ చేసుకుందాం. ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్ గా చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ గ్రీన్ మిర్చి పికిల్ ని ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పికిల్ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తిన్నా సరే, లేదంటే 1 డే తర్వాత తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్.